Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఈరోజు గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి నేను పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పొలిటీషియన్. ఆయన గతంలో ఏమయ్యారు, ఈ ప్రస్తుతం పొలిటీషియన్గా ఎలా మారారు? ఒక సింగిల్గా చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా మారిన రాడికల్ పేరు భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి. భూమన కరుణాకర్ రెడ్డి గారు అనగానే అందరికీ ఒక పొలిటీషియన్ కనిపిస్తారు, టీటీడీ మాజీ చైర్మన్ కనిపిస్తారు. కానీ ఆయనది మరో కోణం ఉంది. ఆ మరో కోణమే ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. భూమన కరుణాకర్ రెడ్డి గారు పొలిటీషియన్ కాకముందు ఒక రాడికల్ విద్యార్థి. రాడికల్గా తిరుపతి ప్రాంతాల్లో ఎలా చేశారు, ఆయన అన్న సుబ్రహ్మణ్య రెడ్డి గారు అడుగు జాడలు ఎలా నడిచారు, ఆయన సిద్ధాంతాలు ఏ విధంగా ఉండేవి, ఆయన ఐడియాలజీ ఎలాగ ఉండేది, పార్టీ నిర్మాణానికి తిరుపతిలో పాటు రాయలసీమలో ఆయన చేసిన స్టెప్స్ ఎలాగ ఉండేవి, అన్నిటికన్నా ముఖ్యంగా రాడికల్ నుంచి రాజకీయంగా రావడానికి మరో వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి ఎవరు, అది ఎక్కడ పరిచయం అనే విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరంటే సాధారణంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు అనగానే టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, ఇవే తెలుసు. కానీ జనాలకి మీ వెనక మరో కోణం ఉంది. ఆ కోణమే ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. మీరు ఒక రాడికల్ స్టూడెంట్, మీకు రాజకీయాలకు ఎలా రావాలనుకున్నారు, ముఖ్యంగా చెప్పాలంటే రాజారెడ్డి గారితో మీకు పరిచయం, జైలు పరిచయం ఎలాగ రాజకీయాలకు తీసుకొచ్చింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీకున్న అనుబంధం, ఇంకా మీకు ఎంత బంధం ఉందంటే మీ ఇంటికి కూడా రాజారెడ్డి గారు నిలయమని పెట్టుకున్నారంటే ఆ బంధం ఏ స్థాయికి వచ్చినది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. రాడికల్గా ఎందుకు మారాలనుకున్నారు, రాడికల్గా మారిన టైంలో మీ భావజాలం, మీ ఐడియాలజీ, తెలుగు మీద ఉన్న పట్టు ఉన్న వీకు రాజకీయంగా వచ్చినప్పుడు ఈ జీన్స్ని, ఈ దీనిలో ఉన్న స్ట్రెంగ్త్ని అక్కడ మీకు కోఆపరేట్ చేసిందా లేదా? అంటే మీరు చెప్పినటువంటి నా రెండవ కోణం ఇప్పుడు పూర్తిగా తెలియకపోవటం అన్నది ఏం లేదండి. ఇప్పుడు చాలామందికి నా రెండో కోణం కూడా తెలుసును, కాకపోతే పూర్తిగా వాళ్లకు తెలియదు. నా గతం, మా తండ్రి ఒక రైల్వే ఉద్యోగి, మా అమ్మ సామాన్య గృహిణి, మేము 5 మంది అన్నదమ్ములము, ఒక సిస్టరు. అందరూ చక్కగా చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, రిటైర్డ్ ప్రొఫెసర్లు గాను, లెక్చరర్స్ గాను, ప్రిన్సిపాల్స్ గాను. నేను తప్ప మీరందరూ కూడా మా ఇంట్లో అకాడమిక్గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. మా ఇంటి నేపథ్యం, మా అన్న భూమన్ గారు తను 68, 67 ప్రాంతాల నుంచి నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఆయన ఆ రాజకీయాల పట్ల ఆకర్షితుడై ఉండేవారు. ఆశ్చర్యంగా నేను ఆ కాలంలో, నేను 7వ క్లాస్ చదువుతున్నటువంటి రోజులలో 67, 68 ఆ ప్రాంతాలలో నేను మొట్టమొదట ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడనైనాను. నేను కొద్ది రోజులు ఆర్ఎస్ఎస్లో శిక్షణ కూడా పొందాను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు. ఇంటికి స్కూల్ అండి, నేను ఇక్కడ దేవస్థానం హై స్కూల్ అండి. అప్పుడు ఉపద్రష్ట వెంకట్రామయ్య గారని, రంగారావు గారని ఇద్దరు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఉండేవారు. అట్లాగే రామిరెడ్డి గారని, అతను ఆదిత్య కాలేజ్ అన్న వెరీ పాపులర్ కాలేజ్ నెల్లూరులో, ఆ తర్వాత ఎప్పుడో లేండి, ఆ తర్వాత 30 ఏళ్ళకి పెట్టుకున్నాడు ఆయన. ఆయన ప్రచారకగా ఉండేవాడు ఆర్ఎస్ఎస్కి. ఆయన మా స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి తన వైపున తిప్పుకోవటం జరిగింది. అలా నేను ఆర్ఎస్ఎస్ శాఖకి చాలా రెగ్యులర్గా, అంటే ఎవ్రీడే వెళ్ళేవాడిని. దేశం పట్ల, దేశభక్తి పట్ల, వీటి మీద అనురక్తిని పెంచుకోవటం ప్రారంభమైంది అప్పుడే. అంటే ఆ దేశభక్తి ఇలాంటివి ఆర్ఎస్ఎస్ వలన నేను నేర్చుకున్నా. అదే సందర్భంలో నేను ఇంట్లో వచ్చి నేను ఆర్ఎస్ఎస్లో చేరినానని చాలా గర్వంగా మా ఇంట్లో చెప్పా. అప్పటికే మా అన్న విప్లవ రాజకీయాలలో చాలా యాక్టివ్గా ఉండేవాడు కాబట్టి, మనం అట్లాంటి వాటిల్లో ఉండకూడదు, మనది వేరే, మన దేశము, మన ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి, నువ్వు పోమాక, తప్పు చేస్తావు నువ్వు అని మందలించినాడు. బహుశా ఆయనకు ఈ సంగతి జరిగి కూడా 55 ఏళ్ళు పైన అయింది. ఆయన గుర్తు కూడా ఉంటుందో ఉండదో. పెద్ద అన్నగారు, చిన్న భూమన్ గారే.
నాకంటే పెద్దవాడు 7-8 ఏళ్ళు పెద్దవాడే అని నన్ను హెచ్చరించటం జరిగింది. అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ముస్లింల మీద ఎందుకో చర్చ జరిగింది. నేను అది గొప్పగా చెప్పుకోవటము కాదు, ఏం కాదు కానివ్వండి. ఆ చిన్న వయసులోనే నాకు ఆ సామాజిక స్పృహ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. బహుశా నేను ముస్లింలు నా స్నేహితులు ఎక్కువ మంది ఉండటము, నేను ముస్లిం ఏరియాలోనే మా ఇల్లు ఉండటము కారణమేమో. ఆ ముస్లింల మీద చెడుగా మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఎందుకు మనం ముస్లింలను అంత వ్యతిరేకించాల్సిన పనేం ఉంది, మీరు అట్లా తిడుతున్నారే అని అంటే, తిట్టడం కాదు, విమర్శించటం. అంటే నీకు తెలియదులే అని ఏదో అన్నారు. ముస్లింలు చాలామంది మంచి వాళ్ళు ఉండరు, నా స్నేహితులంతా ముస్లింలే అన్న కారణంతో ఏమో నేను విభేదించి మళ్ళా ఆర్ఎస్ఎస్ శాఖకి నేను వెళ్ళాల. అట్లాగే మా అన్న ఇన్ఫ్లుయెన్సే ఎక్కువగా పనిచేసి ఉంటుంది. అది 72 ఆ ప్రాంతాన, ఆ తర్వాత 1 year ఏం జరిగింది నాకు గుర్తులేదు కానీ 72 ఆ ప్రాంతాన తిరుపతిలో మా అన్న భూమన్ను సిహెచ్ శివారెడ్డి గారని, ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, ఉద్యమాల్లో చాలా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రముఖ లాయర్ కూడా తను. ఆయన సాకం నాగరాజు గారని, శైలు కుమార్ అని నా స్నేహితుడు, ఇప్పటికీ కూడా నాతో కలిసి నడుస్తున్నటువంటి నా స్నేహితుడు. వీళ్ళంతా కూడా తిరుపతిలో ఎస్వి గెస్ట్ హౌస్ దగ్గర సమావేశమై, దీనికి అందరికంటే మించి మాకు భూమన్ గారికి కూడాను ఒక మాటలో, వాళ్ళు లెక్చరర్గా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు, మాకందరికి కూడా గురువు గారు త్రిపురనేని మధుసూదన్ రావు గారు, అందరూ కలిసి అక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నదాన్ని స్థాపించినారు. ఆ గెస్ట్ హౌస్ ఆవరణలో, మైదానంలో, లాన్లో. నేను అందులో పార్టిసిపెంట్ను కాదు కానీ నేను అక్కడే ఉన్నా. ఆ తర్వాత వెంటనే నేను రాడికల్ స్టూడెంట్స్ ఉద్యమంలోకి భాగస్వామి అవ్వటం, నన్ను ఒకవైపున మా అన్న, రెండో వైపున ఆ శివారెడ్డి గారు, ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టము, వీళ్ళిద్దరూ నడిపించినారు. 73లో చిత్తూరు కుట్ర కేసు అనేది ఒకటి ఏర్పాటు చేయటము, కేసు రావటము. 74లో మా భువన్ సిహెచ్ శివారెడ్డి గారు, త్రిపురనేని మధుసూదన్ రావు గారు, ఇలా వీళ్ళందరూ అరెస్టులు కావటము. అప్పుడు నా నేతృత్వంలో ఆ అరెస్టులకు వ్యతిరేకంగా, ఆ చిన్న వయసులో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, తిరుపతిలో చాలా పెద్ద ఉద్యమాలు మేము నిర్మించడం జరిగింది. నేను, నా స్నేహితుడు శైల్ కుమార్, అలాగే శ్రీధర్ అని మరో స్నేహితుడు ఉండేవారు నాకు. సార్ ఒకసారి చిత్తూరు కుట్ర కేసు గురించి చెప్పండి. అంటే చిత్తూరు కుట్ర కేసు అప్పటికి నేను చాలా చిన్నవాడిని కదండి, 72-73 సమాచారం. అంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కొద్దిమంది కుట్ర పన్నుతున్నారని, వీళ్ళందరూ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు, రాజ్యాంగం పనికిరాదు, భారత రాజ్యాంగము. నేను ఆ తర్వాత ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చదివిన గుర్తుంది నాకు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కదా, ఆ తర్వాత కేసు మొత్తం అంతా కూడాను. అందువలన అట్లాగే అందులో 1-2 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఎవరు వేణుగోపాల్ రెడ్డిని ఒక భూస్వామిని చంపినట్టుగా, మరొక భూస్వామిని ఎవరో చంపినట్టుగా, వీళ్ళకంతా కూడా వీళ్ళ నేతృత్వంలో ఈ కుట్రలు జరిగినాయి అని మధుసూదన్ రావు గారు, ఆ కేసులో కొండపల్లి సీతారామయ్య గారు కూడా ఉన్నారు, శివారెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం. అందులో ముఖ్యంగా చంద్రన్ అనే ఆయన ఒక ఆయన, సురేందర్ రెడ్డి గారని, వీళ్ళిద్దరూ అప్పటికే అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్ అని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. దానికి వ్యతిరేకంగా మేము తిరుపతిలో చాలా పెద్ద చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించినాం. ఆ రోజులలో తిరుపతి గోడలన్నీ కూడా నేను రాసినటువంటి రాతలతోనే నిండినాయి. చాలా గొప్ప కూడా చెప్పుకోగలను నేను. ఎర్రమట్టితో నీళ్ళలో కలుపుకొని విప్లవం వర్ధిల్లాలి,
స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరికగలిగిన వాడే నేటి హీరో అని సత్యమూర్తి గారి ఒక క్యాప్షన్. నినాదం అది. అలాంటివెన్నో ఇలా సాయుధ పోరాటం వర్ధిల్లాలి, దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం వర్ధిల్లాలి, ఇలాంటివన్నీ కూడా తిరుపతి గోడలన్నీ కూడా రాయటము. అప్పటికి ఇంకా పోలీసు వాళ్ళ అలర్ట్నెస్ కూడా తక్కువ తిరుపతిలో, దాంతోనే పెరిగింది ఒక మాటలో చెప్పాలంటే. తిరుపతిలో చాలా పెద్ద ఎత్తున అలజడి ఏదో రగులుతోంది అని. అంత పూర్వం సికింద్రాబాద్ కుట్ర కేసులో మధుసూదన్ రావు గారిని అరెస్ట్ చేశారు. మధుసూదన్ రావు గారు అరెస్ట్ చేసినప్పుడు మధుసూదన్ రావు గారు ఫ్యామిలీకి నేనే తోడుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ పిల్లలకి తోడుగా పడుకుని ఉండేవాడిని. ఇలా అంతలోపలే మా ఇంటి మీద పోలీసు వాళ్ళు రైడ్ చేయటము, మా అన్నయ్య పుస్తకాలన్నీ కూడా ఎత్తుకొని పోవటము, ఇలా అనేక రకాలైనటువంటి సంఘటనలు. వీటికి తోడు అధిక ధరలకు వ్యతిరేకంగా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించుతున్నటువంటి తీరులకు వ్యతిరేకంగా, ఇవన్నీ కూడా మేము వేలాది మందితో పోరాటాలు చేశాం బిట్వీన్ 74-75 లోపలే. 74లో అక్టోబర్ నెలలో మా రాడికల్ ఉద్యమాలు ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి పరిస్థితులలోనే కొండపల్లి సీతారామయ్య గారు అప్పటికే ఈ రాడికల్ స్టూడెంట్స్ తిరుపతిలో పెట్టినటువంటి విషయము ఆయన అనుమతి తీసుకొనే పెట్టడం జరిగిందని మా వాళ్ళు శివారెడ్డి వెళ్ళి చెప్పినటువంటి మాట. అక్టోబర్లో పీడిఎస్యు నుంచి చీలి రాడికల్ స్టేట్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నది ప్రారంభించినారు. అప్పటికి నేను తిరుపతిలో చాలా పెద్ద గొడవలే చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా. మా దగ్గర నుంచి శైలకుమార్ అనే ఆయన ఒకరు ఆ పర్టికులర్ మీటింగ్కి వెళ్ళటము, అక్కడ అనౌన్స్ చేయటం జరిగింది. వెంటనే ఫిబ్రవరిలో రాడికల్ మహాసభ జరిగింది. అందులో కూడా మేమందరం తిరుపతి నుంచి దాదాపు ఒక 30-40 మంది పార్టిసిపేట్ అవ్వటం జరిగింది. మధ్యకాలాన అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ వచ్చినాము. 26 జూన్ ఎమర్జెన్సీ ప్రకటించటం జరిగింది. ప్రకటించిన మరుసటి రోజు నుంచి ఏం చేస్తారు అనేటువంటి ఒక చర్చ మా మధ్యన జరుగుతూ ఉన్న క్రమంలోనే జూలై 4న నన్ను, మా అన్న భూమన్ని ఇద్దరిని కూడా మా ఇంట్లో మేము పడుకొని ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు అరెస్ట్ చేశారు. అంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. అంటే కేసులో భాగంగా లేదా ఎమర్జెన్సీలో ఏదో చేస్తారని? ఎమర్జెన్సీలో భాగంగా. కేసు నేను తెలియదు, మాకు తీసుకెళ్ళారు. అప్పటికి ఎమర్జెన్సీనా కేసా అనేది ఏమీ తెలియదు. బహుశా మేమిద్దరమే అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు మేమిద్దరమే ఉన్నాం అనుకుంటా. వెంటనే శివారెడ్డి, కృష్ణస్వామి గారు, త్రిపునేని మధుసూదన్ రావు గారు, ఇట్లా మొత్తం అంతా కూడా మేము, శ్రీధర్ గారు, శైలకుమార్, ఒక 13 మంది ఉదయం 7 గంటలకల్లా తేలాం. మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలిసింది. సాయంత్రం వరకు అక్కడే ఉంచి సాయంత్రం 6 గంటల ప్రాంతాన మమ్మల్ని ముషీరాబాద్ జైలు తరలించారు. తిరుపతి నుంచి ముషీరాబాద్ తీసుకొచ్చారు. అవునండి. ఇంకా చిత్తూరులో జైలు ఉన్నాయి కదా అప్పుడు? తెలియదు. మమ్మల్ని తీసుకెళ్ళింది అప్పటికి చిత్తూరు. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినటువంటి వాళ్ళనందరినీ కూడా, రాయలసీమ వాసులందరినీ కూడా ముషీరాబాద్కి తరలించినారు. మీరు ముషీరాబాద్ జైలు వెళ్ళేసరికి అప్పటికి ఎవరెవరు పరిచయారండి? ముషీరాబాద్ జైల్లోకి మేము మొదటి బ్యాచ్ అండి, నిజం చెప్పాలంటే. ఎమర్జెన్సీ అరెస్ట్ అయిన వాళ్ళలో మొదటి బ్యాచ్ మేమే, 13 మంది తిరుపతి బ్యాచ్. నా నంబరే ఆఖరి నంబరు మా 13 మందిలో. నాది 27, నా ఖైదీ నంబర్ అంటారా ఏమంటారా అని. అండర్ ట్రయల్ కూడా కాదు, అంటే మా మీద కేసులు లేవు కదా, కేసు అనేది లేదు. కేసు లేకుండానే మొత్తం 21 నెలలు జైల్లో వచ్చినారు. తెలిసినటువంటి వ్యక్తి ఒకరు లోపలికి పోగానే ఆ సాయంత్రం ఎంవి రమణారెడ్డి గారు, రుదుటూరు ఎంవి రమణారెడ్డి గారు. ఆయన అంతకుముందే మాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, విప్లవ రాజకీయాలు తిరుపతిలో కూడా
ఆయనతో పరిచయాలు మాకు ఎక్కువ ఉన్న, మా ఫ్యామిలీతో పర్టికులర్ మా అన్నకు మంచి ఫ్రెండ్ కూడా అంటారు. మిగతా వాళ్ళందరూ కూడా బియ్యం స్మగ్లర్లు ఉన్నారు జైల్లో. వాళ్ళను కూడా ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కింద అరెస్ట్ చేసినారు. వాళ్ళ వలన 10-12 నంబర్లు పోయినాయి. వాళ్ళు ఉన్నారు. తొలి రోజు పోగానే అక్కడ భోజనాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ తర్వాత పెరుగుతూ వచ్చినారు. మేము లోపల చాలా గొడవలు చేయటం మూలంగా మాకు చక్కటి భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. సార్ అప్పట్లో జైలు ఎలాగుంటుందండి? ముషీరాబాద్ జైలు ఎలా ఉండేది అంటే సినిమాలో చూపించినట్లుగానే ఉండేది? సినిమాలో చూపించినట్లుగానే అందరికీ ఒక బ్యారెక్, లోపటే టాయిలెట్ కాదండి. అంటే మేము పొలిటికల్ ప్రిజనర్స్ కాబట్టి తొలి 10 రోజులు భోజనం చాలా ఇబ్బందికరంగా ఉండినప్పటికీ ఆ తర్వాత మాకు ఈ మీసా డిటెన్యూలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు చాలా కలిగించారు. చాలా మంచి భోజనం మేమే చేసుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరికి ఒక కాట్ ఉండేది, ఒక పైన ఫ్యాన్ ఉండేది. బ్యారక్లో, మా బ్యారక్లో దాదాపు 16 మంది 17 మంది ఉండేవాళ్ళము. అందరికి కలిపి ఒక టాయిలెట్ ఉండేది. బయటంగా చాలా పెద్ద బ్యారక్లు కూడా ఉండేటివి. ఒకే బ్యారక్లో 70-80 మంది ఉండేటువంటి బ్యారక్లు కూడా. మా పక్కన ఇంకొంచెం చిన్న గది ఉండేది. అందులో వి రామారావు గారని, ఆ తర్వాత ఆయన సిక్కిం గవర్నర్గా అయినాడు, మా పక్క రూమే. అలాగే జూపూడి యజ్ఞనారాయణ గారని ఎమ్మెల్సీ ఉండే ఆయన, వైసి రంగారెడ్డి అని ఎమ్మెల్సీ ఉండే ఆయన, తర్మెల్ రామదాస్ రెడ్డి గారు, నాయిరెడ్డి గారు తమ్ముడు, వీళ్ళు నలుగురు ఉన్నట్టు గుర్తు ఆ రూమ్లో. సూర్యప్రకాష్ రెడ్డి గారని అనంతపురం నుంచి, వాజ్ ఆల్సో వెరీ పాపులర్ ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ లీడర్, ఆయన కూడా ఉండేవారు. ఇక గౌతుల్ లచ్చన్న గారు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళు వైజాగ్ నుంచి వస్తూ ఉండేవాడు వెంకయ్యనాయుడు గారు అప్పుడప్పుడు. వరవర్రావు గారు, శర్మన్ రాజు గారు, జ్వాలాముఖి గారు, సత్యమూర్తి గారు, కేజీ సత్యమూర్తి, సత్యనారాయణ రెడ్డి గారని, ఆ తర్వాత అతను యూపీ గవర్నర్ అయినారు. అంటే అన్ని రకాలైనటువంటి వాళ్ళు, ఒక నక్సల్ రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా అన్ని రకాల రాజకీయ పార్టీల వాళ్ళు ఉండరు. ఉదాహరణకు వంగవీటి రంగా ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు, దేవినేని నెహ్రూ. అంటే వీళ్ళందరూ లేటుగా వచ్చినారు, తొందరగా వెళ్ళిపోయారు. అట్లాగే పింగళి దశరథం అతను నాకు మంచి స్నేహితుడు కూడా. అప్పుడు ఎన్కౌంటర్ ఎడిటర్ ఉండే కదా పింగళి దశరథం అని. శంకర్ సత్యనారాయణ, ఎల్లమంచలి శివాజీ, కొల్లా వెంకయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఉండేవారు, నక్సల్ లీడర్. ఇలా వీళ్ళందరిలోకి అదనంగా వైఎస్ రాజారెడ్డి గారు, ఆయన నేను అరెస్ట్ అయిన ఒక 3 నెలల తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయినట్టుగా ఉన్నది. అక్కడే నాకు ఆయనతో పరిచయం. ఆయన చెస్ చాలా బాగా ఆడేవారు, అలాగే వాలీబాల్ బాగా ఆడేవాడు. నాకు చెస్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉండి అలా పరిచయం అయినాడు నాకు జైల్లో ఆయన. రాజారెడ్డి గారు ఆయన పెద్ద కుమారుడు జార్జి రెడ్డి, వీళ్ళిద్దరూ ఉండేవారు. నా పట్ల ఆయన ఒక తెలియని ప్రేమ కనపరిచేవాడు. అంటే జనరల్గా మేము అప్పటికి బాగా నక్సల్ ఏమంటారు ఆ ఇన్ఫ్లుయెన్స్లో, ఆ తమకంలో ఉన్న పరిస్థితుల్లో ఉండేవాళ్ళంగా కాబట్టి మిగతా వాళ్ళతో కొద్దిగా తక్కువ మానవ సంబంధాలు ఉండేటివి. ఈయనతో కొంచెం ఎందుకో నాకు అప్పుడే ఎక్కువ అయినాయి. అలాగే ఈవినింగ్స్ వాలీబాల్ ఆడేవాడు, చాలా బాగా ఆడేవాడు. అప్పటికి ఆయన వయసు 50 సంవత్సరాలు. చాలా బాగా ఆడేవాడు. అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. జైల్లో ఎవ్రీడే చదువుకోవటం, కేవీ రమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ లిటరెంట్స్ అందరూ కూడా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఎక్కువ. ఆ కారణంగా నేను జైలుని ఒక పెద్ద కళాశాల కంటే కూడా ఎక్కువగా నాకు ఉపయోగపడ్డది. రోజు 10-12 గంటలు చదువుకునేటువంటి అవకాశం, అదృష్టము లభించింది. ఈ పెద్దవాళ్ళందరూ కూడా పొలిటికల్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సమకాలీన రాజకీయాలు, గతం, హిస్టరీ, ఫిలాసఫీ వీటిలన్నింటి మీద కూడా పాఠాలు చెప్పేవాళ్ళు. అందువలన ఒకవైపున సాహిత్యం పట్ల, మరొక వైపున చరిత్ర పట్ల, మరొక వైపున ఫిలాసఫీ పట్ల, మానసిక శాస్త్రం పట్ల, సామాజిక చింతన, ఇవన్నీ కూడాను అంతకు పూర్వం 3 సంవత్సరాలుగా
రాజకీయాలలో రాడికల్ నేపథ్యంలో ఉన్నప్పటికంటే కూడా అతి చిన్న వయసులోనే నాకు ఒక వరంగా నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది. నేను ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా నేను మీ తెచ్చుకున్నాను. జీవితానికి మార్చింది ముషీరాబాద్. అనుమానమే అక్కర్లేదు. నన్ను చదువర్ని చేసింది, నన్ను చింతనాపరుడిని చేసింది. నేను ఒక చక్కగా ఎక్స్ప్రెసివ్గా ఉండేటట్టు చేయగలిగింది. చెత్త విషయాలను గురించి ఆలోచించకపోవటము, చెత్త మాటలు మాట్లాడకపోవటము రెండూ నేర్పించింది. ఒక క్రమశిక్షణ మీకు తీసుకొచ్చింది. 100%. ఆ జైల్లోనే అప్పుడే రాజారెడ్డి గారితో మీకు పరిచయం. అవునండి. అది ఎంతకాలం కొనసాగిందండి? ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది ఆ కుటుంబంతో నాకు రాజారెడ్డి కానీ గారు. ఎంతో మంది ఉంటుండగా ఆయనతోనే మీకు అంత బంధం ఎలాగొచ్చిందండి? మీ ఇంటికి కూడా ఆయన పేరు పెట్టే అంటే నాకు అప్పటికి రాజారెడ్డి గారితో మా ఇద్దరికి వేవ్ లెంగ్త్ కుదిరింది జైల్లో ఉన్నప్పుడు. కానీ నాకు అప్పటికే మధుసూదన్ రావు గారు, గురువు గారు, వరవర్రావు గారన్నా, కేవీ రమణారెడ్డి గారన్నా, విప్లవ రాజకీయాలకు సంబంధించిన ఎవ్వరి పట్లనైనా నాకు అపరిమితమైనటువంటి గౌరవం ఉంది, ఇప్పటికి కూడా ఉంది. నాకు అనుమానం ఎక్కర్లేదు. అందువల్లంటే నన్ను తీర్చిదిద్దినటువంటి వాళ్ళ ద్వారానే నేను అనేక విషయాలు నేర్చుకోగలిగిన. ఈరోజు కూడా పుస్తక పఠనం చేయగలుగుతున్నాను అంటే ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఒక నిత్య విద్యార్థిగా ఉన్నాను అంటే ఆనాటి ఆ పెద్దల యొక్క ప్రోత్సాహమే కారణం. సార్ బయటకు వచ్చారు జైలు నుంచి. వచ్చిన తర్వాత రాజకీయాల వైపు వెళ్ళారా? తిరిగి మరొకసారి మన రాడికల్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నేను రాడికల్ ఉద్యమంలో కొద్ది కాలం పనిచేశానండి. వెంటనే వెళ్ళిపోలేదు నేను. ఆ మధ్య టైంలో ఏం జరిగిందిరా అంటే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల స్తబ్దత. కానీ నేను చాలా యాక్టివ్ అప్పుడే కూడాను. అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు అరెస్ట్ అయినారు 77లో నాగపూర్లో. ఆయన ఓపెన్ రాజకీయాలని ఏదో మాట్లాడినట్టు ఉన్నది ఆ సమయంలో. నేను మధుసూదన్ రావు గారిని రెగ్యులర్గా ఎవ్రీడే ఉంటాయి నేను కలిసేది, శివారెడ్డి గారిని, మధుసూదన్ రావు గారిని. ఆ కలవటం ఎంత ఉండదు అంటే వాళ్ళకి చిరాకు కలిగించేంతగా. నాకేమో చాలా తొందర రాజకీయాలు స్పీడ్గా చేసేయాలని. సరే వాళ్ళని విమర్శించడం కాదు మా మధుసూదన్ రావు గారిని, కానీ అలా ఎక్కడో చిన్న తేడా వచ్చింది. 78 వరంగల్ మహాసభలప్పటికీ తిరుపతిలో నేను ఆ పాంప్లెట్లన్నీ కూడా పంచటం జరిగింది. కానీ నేను పోలేకపోయినా వరంగల్ మహాసభలకి, రాడికల్ మహాసభలకి. ఈ మధ్యలో నేను, చెరుకూరు రాజ్ కుమార్, సత్యం గారని, చెరుకూరు రాజ్ కుమార్ కూడా మీకు పరిచయం ఉన్నారా? బాగానండి. చాలా ఎక్కువ పరిచయం ఉంది. అంటే బిగినింగ్ కదా స్టేజెస్లో వీళ్ళందరూ నా సమకాలీకులే. నేను ఈ ప్రాంతంలో చూసేవాడిని, అతను వైజాగ్లో ఎక్కడో పనిచేస్తాడు. మేమందరం ఏఓబి కదా, వాళ్ళు ఆ తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు అప్పటికి, అందరూ స్టూడెంట్సే. ఇది 77 కథ చెప్తాను. 77లో సత్యం అని నరసింహరావు గారు అని అతని ఒరిజినల్ నేము. అతను అండర్ గ్రౌండ్ రాజకీయాలు ఎక్కువ చూసేవాడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించి. సత్యము, నేను, రాజ్ కుమారు, ఇంకెవరున్నారో వీళ్ళు ముగ్గురు గుర్తున్నారు. కానీ మేము ముగ్గురమే, ఇంకా ఒక 10 మంది ఎక్కడో రహస్యంగా చార్మినార్ దగ్గర సమావేశమయ్యి భవిష్యత్తులో ఏం చేయాలి రాడికల్ ఉద్యమాన్ని గురించి. ఇది 77 మేబీ అరౌండ్ మే ఆ ప్రాంతాన్ని అయి ఉండొచ్చునేమో, గుర్తు రావట్లేదు. అలా 1-2 సమావేశాలు కూడా జరిపినాం. సరే, ఆ తర్వాత మధుసూదన్ రావు గారితో వచ్చినటువంటి చిన్న కాన్ఫ్లిక్ట్స్ వలన నేను అంటే ఏం చేయాలనేది, అంటే పార్టీ నుంచి ఒక లైన్ లేదు, నిస్తబ్దత నాకు నచ్చకపోవటము, ఆ కారణంగా మొత్తానికి ఏదో అలా తేడా వలన బయటికి రావటం, బయటికి వచ్చినానని కూడా చెప్పలేను, కొద్దిగా సైలెన్స్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యలో రాజారెడ్డి గారు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అమాస గోపాల్ రెడ్డి గారని ఒక ఆయన ఉన్నారు. ఆయనకు చాలా సన్నిహితుడు. ఆయన్ను కలవటానికి ఆయన తిరుపతికి చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. ఓకే. ఆ వచ్చే నేపథ్యంలో దారిలో నేను కనపడ్డా ఒక రోజున. ఆయన చూసి జీపు ఆపినాడు. అప్పటికి నేను ఇంకా
ఫుల్ రాడికల్ దీంట్లో ఉన్నాను. ఆపి చాలా ప్రేమగా నాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఇక్కడ చిన్న కదులుతుంది కదా, ఏందిరా ఆయన ఇట్లా మాట్లాడినాడు అని, నువ్వు రా కోడూరుకి అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కోడూరులో వాళ్ళ మైన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత కూడా అలాగే తగిలినాడు ఆయన నాకు. ఏమనాలో దాన్ని తగిలి ఆ రోజు కూడా చాలాసేపు మాట్లాడినాడు రోడ్లోనే. మళ్ళీ 1-2 సార్లు నేను కోడూరుకు వెళ్ళాను. మధ్యలో ఒకసారి పులివెందులకు కూడా వెళ్ళటం జరిగింది. చాలా గొప్పగా నాతో ఒక పుత్రోత్సాహంతో మాట్లాడినట్టే ప్రతిసారి మాట్లాడినాడు ఆయన. 80-82 ఆ ప్రాంతానికి వచ్చే లోపల నేను అప్పటికి కూడా విప్లవ రాజకీయాలు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్తో సంబంధాలు తెగినా కూడా ఆ విప్లవ రాజకీయాల్లో కొనసాగాలన్నటువంటి కోరిక బలంగా ఉండేది. అలా నేను ఏదో ఒక పత్రిక నడిపి విప్లవ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి నేను కూడా కృషి చేయాలా అనేదో ఆ రకమైన ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మా పెద్దన్న, నువ్వు దానికి డబ్బు కావాలి కదా పేపర్ పెట్టడానికి, నేను చాటింపు అనే పేపర్ పేరు కూడా నేను అనుకొని ఉండేవాడిని. అన్యాయాల మీద చాటింపు అని ఆయనే నాకు ఒక 25,000 డబ్బులు ఇచ్చి, నా స్నేహితుడు ఒక అతను కాంట్రాక్టర్గా ఉన్నాడు, నువ్వు కొద్ది రోజులు దీన్ని చేసి డబ్బులు సంపాదించుకొని 3 లక్షలు ఎంతనే చెప్పినట్టు గుర్తు. నేను 3 లక్షలు 4 లక్షలు అయిపోతే ప్రెస్ వచ్చేస్తుంది, ఆ ప్రెస్ నడుపుకొని మనం చెయ్యొచ్చును అని అంటే ఆయన 25,000 డబ్బులు ఇచ్చి నన్ను మహారాష్ట్రకు పంపినాడు. ఆయన స్నేహితుడు ఒక ఆయన ఇంజనీర్ లీవ్ పెట్టి కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే అక్కడ నేను ఒక 1.5 సంవత్సరం నరకయాతన అనుభవించి ఉన్న డబ్బంతా కూడా పోగొట్టుకొని. ఎందుకండి? అదొక పెద్ద కథ, చాలాసేపు పడుతుంది. అది ఎక్కడ మహారాష్ట్రలో బీడ్ డిస్ట్రిక్ట్లో జాతేగావ్ అనేటువంటి విలేజ్, గవరాయ్ తాలూకా. అక్కడ బీడ్ అనేది కంప్లీట్గా అది డ్రై ఏరియా కదా? చాలా డ్రై ఏరియా. కానీ నేను నరకయాతన అంటే నేనేదో ఇదేనని కాదు, చాలా అద్భుతమైనటువంటి అనుభవం అది. అక్కడ నేర్చుకున్నాను. అంత కష్టంలో కూడాను ప్రతిసారి విద్యార్థిగా ఉండాలా అన్న నా కోరిక నన్ను ఎప్పుడు కూడా రాటు తెలుస్తూ వచ్చింది. ప్రతి కష్టం నుంచి మీరు ఒక లెసన్ తీసుకుంటున్నారు. లెసన్ అద్భుతంగా నేర్చుకుంటూ వచ్చింది. అక్కడ కష్టపడటం ఇంకెంతగా కష్టపడాలా అన్నది నాకు ఆ మహారాష్ట్ర అనుభవం నేర్పించింది. ఆ తర్వాత వెంకటగిరిలో వచ్చానండి, ఒక వర్క్ చేశాను. అక్కడ నష్టపోయిన తర్వాత నా స్నేహితులు వాళ్ళు కూడా రాడికల్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు దే బిలాంగ్స్ ఫ్రమ్ పులివెందుల, రామిరెడ్డి గారు, లక్ష్మిరెడ్డి గారు అనే వాళ్ళిద్దరు. మేము కలిసి ఇక్కడ వెంకటగిరిలో ఒక వర్క్ వేశాం. అప్పుడే ఎన్టీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో తెలుగుగా ప్రారంభించినప్పుడు అప్పులు చేసి చాలా అందులో పెట్టుబడి పెట్టాను. అది మొదటి రోజు నుంచే చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆ వర్క్ చాలా ఇబ్బందులు పడ్డప్పుడు ఇక ఈ పని చేయలేము అని అనుకొని ఎలా బయటపడాలో దీని నుంచి, మొత్తం ఫైసల్ అయిపోయింది జీవితం అని అనుకునే పరిస్థితులలో నేను రాజారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. నన్ను పిలుచుకుపోయింది కూడా ఆ పులివెందులకు సంబంధించినటువంటి నాకు చాలా ఇష్టమైన కృష్ణూరు రవి అనే ఆయన తోడు కూడా ఉన్నాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గరికి ఉన్నాడు, రాజారెడ్డి గారి దగ్గరికి లేడు. మొదటి రాజారెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఆయన నన్ను చూడంగానే, అప్పటికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల గ్యాప్ ఉన్నది మా మధ్యన కలవటం కూడా. అసలు అప్పటికే రాజారెడ్డి అంటే చాలా పాపులర్ అయిపోయినాడు. ఆయన రాయలసీమ అంతా కూడా ఆయన చూస్తే ఒక రకమైన ఫియర్ కాంప్లెక్స్ ఉన్న రోజులు అవి.
నన్ను చూడంగానే లేచి హగ్ చేసుకొని, అంటే ఇవన్నీ కూడా ఆయన స్వభావానికి విరుద్ధమైనటువంటి పనులు. అంతగా నా పట్ల ప్రేమతోటి నన్ను లోపలికి పిలుచుకొని పోయి ఆ రోజున మధ్యాహ్నం లంచ్ అక్కడే నాతో చేయించి, ఏంటి ఏమన్నా పని ఉండదా అంటే, నేను ఇట్లా పని ఉంది పెద్దాయన, నాకు మీరేమన్నా సాయం చేయగలరా, ఇట్లా ఒక వర్క్ చేస్తే నాకు చాలా నష్టం వచ్చింది, లేబర్ పని చేయటం లేదు, డబ్బులు కూడా నేను పూర్తిగా అయిపోయాయి నాకు. యాక్సిడెంటల్లీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు అదే సమయాన్ని. రాజశేఖర్ అని పిలిచి కరుణాకర్ అని అంటే, చెప్పినావు కదా నాయన ఇంతకుముందు నీతో పాటు జైల్లో ఉన్నాడు కదా అన్నాడు ఆయన. అంటే నా గురించి వాళ్ళ కొడుకు దగ్గర ప్రస్తావన చేసి ఉన్నాడు అని. అప్పటికి ఆయన సిఎల్పి డిప్యూటీ లీడర్ అయ్యాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డిని 1-2 సార్లు కలిశాను, కానీ నేను ఎవరు ఏంటి అన్నటువంటి ఉపోద్ఘాతంతో కాదు. ఇట్లా కర్ణాకు మనం వెహికల్స్ పంపాలా, మన పక్కల హెటాచీలు పంపించాను ఆయన ఇంకా జోబ్లియంట్గా చెప్పటం జరిగింది. నేను చాలా సంతోషంగా వచ్చిన. మళ్ళీ రవి గారు, కస్నూర్ రవితో మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు, ఏం కావాలన్నా తీసుకోకన్నా నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకో. అలా వాళ్ళ మిషనరీ అంతా కూడా వెంకటగిరికి రావటం జరిగింది 86 ఆ ప్రాంతాన్ని. తెలుగుగంగ ప్రాజెక్టులకి రాజశేఖర రెడ్డి గారు కనీసం అంటే ఆ వర్క్ ఆయన లాభం కోసం కాదు, నేను బాగుపడాలన్న ఉద్దేశంతో వెంకటగిరి ప్రాజెక్టు దగ్గరికి కనీసం అంటే ఒక 13 సార్లు వచ్చి ఉంటాడు. అప్పటికే ఆయన శాసనసభలో డిప్యూటీ లీడర్. రావటమే కాకుండా సైట్లో కూడా పడుకున్నాడు. సైట్లో పడుకోవటం అంటే అది ఊరికి బయట వెంకటగిరికి 13 కిలోమీటర్ల దూరం. నాకు ఆశ్చర్యం కూడా వేసేది. వచ్చి నాతో గంటల కొద్ది గడిపేవాడు. మా ఇద్దరి మధ్యన చాలా చర్చలు జరిగేవి. మా ఇంట్లో, మా ఇల్లే చాలా మామూలు హౌస్ అది. మా ఇంట్లో దాదాపు 4 సార్లు పడుకున్నాడు. వచ్చి రాత్రులు పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాడు మెడ్రాస్కి. ఈ మధ్యలో రాజారెడ్డి గారు, ఇలా మా మధ్యన ఒక తెలియని బాంధవ్యం. అది ఎంత చెప్పినా కూడా తక్కువే మురళి గారు. అప్పటికీ వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా చాలా సంపద్వంతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేనేం కాదు. కానీ నన్ను ఇష్టపడ్డారు ఇద్దరు. ఆ ఇష్టం కూడా కేవలం నెలలకే నువ్వు నా తమ్ముడు కంటే ఎక్కువ అని, ఈయన నువ్వు నా 6వ కొడుకు అని రాజారెడ్డి గారు ఆ స్థితికి చేరుకున్నది. అంటే ఏ జన్మ బంధం అయింది అంతేనండి. దానికి మీ దగ్గర నీ ఆశించడానికి లేదు. అందుకే చెప్తున్నాను, నేను ఏమీ కాదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు అప్పటికే. అదే వాళ్ళ వలన నేను బెనిఫిట్ అవ్వాల్సింది తప్ప నా వలన వాళ్ళకు వచ్చేటువంటి ఈశ్వర మాత్రపు ప్రయోజనం కూడా లేదు. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా పెద్దవాళ్ళు, ఏమంటారు, ఇండస్ట్రియలిస్టులు, అట్లాంటి వాళ్ళందరితో కూడా ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నటువంటి మనిషి కదా. కానీ వాళ్ళెవ్వరికీ ఇవ్వనంత మర్యాద నాకే ఇస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఈ మధ్యలో నేను వాళ్లకు నష్టం వస్తూ ఉంది ఆ వర్క్ వలన. అంటే వాళ్ళ హిటాచీలు కొంచెం పాతబడిపోయి ఓసారి అట్లా బ్లేడ్ అదే కొట్టంగానే బ్లేడ్ పోవటం కాదు, దానికి వాడేటువంటి ఆయిల్ ఒక 30 లీటర్గా వెళ్ళిపోయేది ఒక దెబ్బకి. అది చాలా కాస్ట్లీ ఆయిల్. దాన్ని ఏమంటారు, ఇప్పుడు మర్చిపోయాను నేను. డీజిల్ కాదండి, ఆయిల్ అండి, హైడ్రాలిక్ ఆయిల్. అది చాలా కాస్ట్లీ ఆయిల్. రోజుకు 2 బ్యారల్స్ అయిపోయేటి. 2 బ్యారల్స్ అంటే చాలా ఎక్కువ. అక్కడి నుంచి తీసే మెటీరియల్ ఏమీ ఉండదు మళ్ళీ తమాషగా. ఇట్లా ఉంటే నేను ఒక రోజు పోయి, ఇట్లా నా వల్ల మీరు నష్టపోవటం ఎందుకు, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పిన. నేను నాకు ఇష్టం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి అంటే, కర్ణ అంటాడు అనేవాడు అప్పటికే నన్ను ఆయన, రాజశేఖర్ కర్ణ, నాకు నష్టం వస్తే ఆ నష్టం నన్ను ఎక్కువగా నష్టపరచదు.
నీకు నష్టం వస్తే నీకే కాదు సమాజానికి కూడా నష్టమయ్యా అని అన్నాడు. ఆ మాటలో అర్థం తెలుసా మీకు? అందుకే నేను రాజకీయాల్లో చాలా ఎక్కువ చదువుకున్నవాడిని కదా, అంటే కదిలించేసినటువంటి మాట. ఇతనితోనే నా జీవితం అని నిర్ణయించుకున్న క్షణం నాదది. అప్పటికీ కూడా నాలో, నేను కాంట్రాక్టర్ అవతారం ఎత్తున్నా, జీవనంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా నాకు విప్లవ రాజకీయాల వైపే చాలా మొగ్గు. ఆ మాట నన్ను కదిలించటమే కాకుండా ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు ఆయన, ఇంకొక నెల 2 నెలల తర్వాత. ఇదంతా 87 లోపలే జరిగిపోయిన విషయాలన్నీ కూడాను, 86 లోపలే. కన్నా నేను ఎక్కడైనా మంచి వర్క్స్ తీసుకొని వస్తాను, ఒక 100 కోట్ల రూపాయలు నువ్వు వర్క్ చెయ్యి, నువ్వేం డబ్బులు పెట్టద్దులే, నీవు 25% తీసుకో అని అన్నాడు. 25% చాలా చాలా ఎక్కువ. డబ్బులు పెట్టినా కూడా 25% ఎవరు ఇవ్వరు. ఆయన అన్న మాట అది. అని అంటే నేనన్నా నాకు అన్నయ్య అనేవాడిని. నేను అన్నయ్య, నేను వ్యాపారాలు, డబ్బులు సంపాదించాలా, ఇవన్నీ నాకు పెద్ద తెలియవు, నాకు ఇది కూడా లేదు. నేను మీకు ఉపయోగపడతా వేరు రూపంగా, అది కూడాను మీకు ఒక అడ్వైజర్గాను, రహస్యంగా నేను బయట కనపడకుండా ఉండేటట్టుగా నేను మీకు ఉపయోగపడితే నన్ను ఉపయోగించుకోండి మీరు అని నేను అనటం జరిగింది. అప్పటికి నాకు రామచంద్రరావు గారు, నాకేం తెలియదు ఆయనకు స్నేహితుడు ఉన్నాడు అన్నటువంటి విషయం కూడాను. రామచంద్రరావు గారు కూడా అలాగే ఆయనకు ఉండేవారు. ఎందుకో ఆయనకు నచ్చింది ఇది. వెరీ గుడ్ కర్ణ, అట్లాగేలే అని అన్నాడు. నేను అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో అట్లాగే ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. రాజారెడ్డి గారితో మరింత గాఢత పెరిగింది. అంటే ఒకవైపున కొడుకుతోటి, మరోవైపున తండ్రితోటి సైమల్టేనియస్గా. అంటే ఎలా ఉంటారంటే ఎవరు కూడా నమ్మలేరు. నేను స్కూటర్లో కోడూరుకి ఓ రోజు వెళ్తే తడిచిపోయినా, రాజారెడ్డి గారు నన్ను చూసి టవల్ తెచ్చి ఆ టవల్తో నా తల తుడిచి, ఎన్ని ఇప్పుడు ఎవరైనా చెప్తే ఇంకా ఆయన లేడు కదా సాక్ష్యం, అబద్ధాలు చెప్తాడారులే అనే అంత మా ఇద్దరి బంధం. మచ్చు కదా ఒకటి. అంటే ఆయన చేసిన పనిని గుర్తు పెట్టుకోవడానికి మీ గొప్పతనం అది. ఎంత చెప్పినా తక్కువే. నాకు తెలిసినటువంటిది ఒకటేనండి, రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, నేను ఎవరితోనైనా కూడా నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం మనుషుల పట్ల. నేను అందుకు ఇప్పుడు కూడా నా గురువు గారు నన్ను నడిపించిన మీ ఇంటర్వ్యూ మొదట్లో నేనేం చెప్పా పాత వాళ్ళని గురించి, నేను ఎవరిని వరవరావు గారితో ఎవరిని కూడా మర్చిపోలేను. గతం మర్చిపోలేదు కాబట్టి ఈ స్థాయికి వచ్చారేమో. స్థాయి తర్వాత నేను మర్చిపోలేను. అందులో వీళ్ళిద్దరిని నా గమనాన్ని, జీవనాన్నే మార్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు. మర్చిపోవటం అన్నది సాధ్యం కానటువంటి విషయం. నేను చనిపోయేంత వరకు కూడా జరగని పని. ఇలా నాకు రాజశేఖర రెడ్డి గారికి, నాకు రాజారెడ్డి గారికి చాలా చాలా బాంధవ్యం పెరిగి, అది ఎంత దూరం పోయిందంటే, సపోజ్ నేను రాజశేఖర రెడ్డి గారు ఏదైనా బయటి ఊర్లకు పోయినప్పుడు, ఆ తర్వాత చాలా సంవత్సరాలకు చెప్తున్నా, వేరే రూమ్లో కూడా నన్ను పండబెట్టుకునేవాడు కాదు. నేను ఇంకో రూమ్ తీసుకుంటే పని లేక నా రూమ్ తీసుకునేదాన్ని. మేమిద్దరము ఒకే రూమ్లో పడుకున్నటువంటి సందర్భాలు కూడా కనీసం 12-13 ఉంటాయి, అంటే ఒకే బెడ్ మీద. అలాగే రాజారెడ్డి గారితో కూడా. రాజారెడ్డి గారు అయితే మా ఇంట్లోనే కొన్ని వందల రాత్రులు మాతోనే తిరుపతిలోనే గడిపినారు కూడా. అలా ఎక్కడైనా ఎవరితో నన్ను పరిచయం చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మోర్ దాన్ మై బ్రదర్, ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్, ఇట్లాగే పరిచయం చేసేవాడు. అప్పటికి కూడా అది 97-98 ప్రాంతాలకు కూడా అప్పటికి ఇంకా ఎదిగిపోతూనే ఉన్నాడు ఆయన, విరాట్ స్వరూపుడుగా. నేను మామూలు మనిషిని అయినా ఈ మామూలు మనిషిని ఆయన ఆకాశమంతా ఎత్తుగా చూపించి పరిచయం చేసేవారు, నన్ను అలాగే చూసుకుంటూ ఉండేవారు. రీజన్ అన్నది నా వ్యక్తిత్వం అని నేనంటే కూడా చాలా తప్పు అది. ఎందువల్ల అంటే వాళ్ళకి నచ్చిన
అంశాలు వాళ్ళిద్దరికీ నచ్చిన అంశాలు 4-5 ఉన్నాయి. అలా మాకు కుదిరింది, నడిచింది. సార్ రాజశేఖర రెడ్డి గారితో మీరు చాలా జర్నీ చేశారు. ఆయన ఎప్పుడు కూడా వైట్ పంచ కట్టడం అది కాకుండా 97, 98 ఆ ప్రాంతంలో ఆయన ప్యాంటు షర్టు కాకి డ్రెస్ వేసుకొని తిరిగి 97, 92 కదండి. అంటే ముందు నుంచి వేశారు. కాకి డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? కాకి డ్రెస్ కాదండి, దాన్ని ఏమంటారంటే అంటే కాకి కలర్ కాదు కానీ అదేమో హాఫ్ షర్టును సేమ్ ప్యాంట్ వేసుకొని వేసేవాడు. వచ్చేవారు కదా. ఆయన అంతకుముందు కాదు, ఫ్రమ్ పాలిటీషియన్ అయినప్పటి నుంచి 84, 82 ప్యాంటు షర్ట్ ఒకటే కలర్ ఉండేదండి. అవునండి. దాని ఏదా సఫారీ 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 అంటారు. ఆ సఫారీ కాకి కలర్ లో ఉండేదండి. కాకి కలర్ కాదు, అనే డిఫరెంట్ కలర్స్ వేసేవారు. అంటే మీకు అప్పటికి మా చిన్నతనంలో వచ్చేవారు. మీకు తెలియదు కాబట్టి, నాకు ముందు నుంచే తెలుసు కాబట్టి సఫారీ చాలా ఎక్కువ వేసేవారు. పొలిటికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు పంచేలో ఉండేవాడు. మిగతా టైం అంతా కూడా సఫారీలోనే ఎక్కువ ఉంటారు. ఢిల్లీకి పోయినా, చెన్నైలో అయినా, హైదరాబాదులో ఇంట్లోనైనా కూడాను ఎక్కువగా సఫారీలోనే ఉండేది ఆయన. తర్వాత పూర్తిగా మానేశాడు. మా తర్వాత ప్యాంట్ షర్ట్ వేసేవాడు. సీఎం అయినా కూడా ప్యాంట్ షర్ట్ వేశారు. కానీ మా చిన్నతనంలో ఆయన సఫారీ డ్రెస్తోనే ఆయన కట్అవుట్లు చూసేవాళ్ళం. అది నాన్ పొలిటికల్ యాక్టివిటీస్లో సఫారీనే. సార్ మీ జర్నీ చెప్తున్నారు, మీ లైఫ్లో టర్నింగ్ తిప్పిన పాయింట్ కొన్ని ఉన్నాయి. మీ వైఫ్ మేడం ఎలా పరిచయం అయ్యారు, మీరు ఆ విషయం చెప్పారు. ఎవరండి? మీ పెళ్ళి నాకు మా మరదలేనండి అమ్మాయి. మా సిస్టర్స్ హస్బెండ్, అంటే మా బావ చెల్లెలు. తను పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచన ఉండే. ఆ తర్వాత అది నేను చాలా యాక్టివ్గా రాజకీయాలలో పొలిటికల్ రాడికల్ దీంట్లో ఉన్నప్పుడే మళ్ళీ దాన్ని మర్చిపోయినాను. నిజానికి పెద్ద పట్టించుకోలేదు. నేను ఎట్లాగో అండర్ గ్రౌండ్కి పోవాలన్నంత స్పీడ్గా కూడా నా ఆలోచనలు ఉండేటివి. తర్వాత మా మదర్ చనిపోయిన తర్వాత 81లో చనిపోయారు ఆవిడ. మళ్ళీ తనే నన్ను అడగటం జరిగింది, తనకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే. తనే అడిగిన తర్వాత నేను మళ్ళీ కాదనలేను. ఎవరు అడిగారు ముందు? మేడం అడిగారా? మా మిస్సెస్ అని. తనే ఇట్లా నువ్వు అప్పుడెప్పుడు అనుకున్నావంట, మీరు అనుకున్నారట కదా నన్ను చేసుకోవాలని, ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని ఏదో అన్నా. నేను అన్నాను కానీ మళ్ళీ ఇంటికి లోపలికి పోయిన తర్వాత ఇదేందోనని అప్పటి నుంచి పెరిగింది. మేము రాడికల్స్గా చాలా యాక్టివ్గా ఉన్న రోజులలో మదనపల్లిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నదే లేదు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పెట్టిందే తిరుపతిలో. మీకు చెప్తున్నా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ 1972లో నేను చెప్పాను కదా, ఎస్వి గెస్ట్ హౌస్లో పుట్టినప్పటి నుంచి వ్యవస్థాపక సభ్యులలో నేను కూడా ఒకడిని. ఆ రోజున ఆ క్షణాన్ని అందులో ఇన్వాల్వ్ కాకపోయినా ఇమీడియట్గా దాన్ని కొండపల్లి సీతారామయ్య గారి యొక్క అనుమతితో 74లో స్టేట్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా మార్చారు. పీడిఎస్యూను చీల్చి. అది 74 అక్టోబర్. ఈ బిట్వీన్ 73 and 75 యాక్టివిటీ అంతా కూడా రాడికల్ ఉద్యమం అంతా తిరుపతి. తిరుపతినండి. తిరుపతి. మదనపల్లికి మాకు అసలు సంబంధమే లేదు. సరే, మనం రాజకీయాలకు వద్దామండి. ఇటు ఒకవైపు మీరు చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్తో మీరు స్టాండర్డ్ అవుతున్నారు, పెళ్లి చేసుకున్నారు. కానీ మీ ఇంటికి రాజారెడ్డి గారి నిలయం అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? నాకు రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమే అని చెప్పాను కదా. నేను ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. నాకు వాళ్ళు చేసినటువంటి సహాయము, ఇచ్చినటువంటి ప్రేమ, నేను కృతజ్ఞత చూపకపోతే ఇంటి మీద అన్నది చాలా చిన్న విషయం. అసలు అదే మా ఇంటి పేరు ఏదో సాధారణంగా అమ్మా నాన్న పేరు పెట్టుకుంటారు కదా, రాజారెడ్డి గారి పేరు పెట్టుకోవాలా అనేది నాకు అనిపించినటువంటి. సార్, మీరు అంతగా ప్రేమించిన రాజారెడ్డి గారు హత్య గురి కావడం పట్ల మీరు ఏమనుకుంటారు? దాదాపు సంఘటన తెలిసిన వెంటనే మీరు ఎలా వెళ్ళారు? 3 సంవత్సరాల పాటు నేను మనిషిగా కూడా కాలేకపోయినా. అంటే నేను ఏడవని రోజే లేదు. రాజారెడ్డి గారు చనిపోయిన రోజు నా దగ్గర నుంచే పోయినారు ఆయన తిరుపతిలో. మా ఇంటి నుంచే వెళ్ళారు ముందు రోజు. అట్లా వెళ్తున్నాను, అక్కడ ఏదో చిన్న ఆ వేముల ఎస్ఐ నాగేశ్వర్ రెడ్డి అనే పేరు అనుకుంటా, అతని మీద ఏదో చెప్పారు, ఇట్లా అతి పలుకుతున్నాడు అనే సంథింగ్ ఏదో ముందు రోజు. ద సేమ్ డే నేను రాజశేఖర రెడ్డి గారి పని మీదనే నేను జైసల్మేర్ వెళ్ళాను.
అక్కడ నేను రాజశేఖర రెడ్డి గారు 96 నుంచి ఒక చిన్న ఏదో మైనింగ్ కార్యక్రమంలో నేను ఆయన వర్క్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. అదేదో చిన్న క్యాన్సిల్ చేసుకోవడానికి దానికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి 2 రోజుల తర్వాత వచ్చేటప్పుడు ఎందుకో ఇంటికి ఫోన్ చేస్తే అప్పటికే ఇట్లా నా కో బ్రదర్ ఇట్లా పెద్ద ఆయన చనిపోయినారన్న, చంపేశారు అని నేను జైపూర్లో ఉండగా ఫోన్ చేశా. అప్పుడు ఫోన్లో మాట్లాడాను, ల్యాండ్ ఫోన్. అక్కడి నుంచి నేరుగా వచ్చాను. అప్పటికి రమేష్ని కూడా అయిపోయింది. దారి పొడుగునే ఏడుస్తూనే వచ్చినాను. దాన్ని ఏం చెప్తాం, దాన్ని ఎంత చెప్పినా తక్కువ. అది ఒక జర్నలిస్ట్గా మీతో ఈ 27 ఏళ్ల తర్వాత పంచుకోవటాన్ని కూడా ఇష్టం లేనంత బాధ నాకు. రాజారెడ్డి గారి మరణం ఎస్టర్డేనే, నిన్ననే ఆయన వర్ధంతి కూడా జరిగింది. నేను పోయి వచ్చా. సో ఖచ్చితంగా వెళ్తాను కూడా. ఎంత చెప్పినా కూడా రాజారెడ్డి గారి ప్రేమ నేను వర్ణించలేను. అదే ఏదో రోజు అవన్నీ కూడా నేను ఖచ్చితంగా నా ఆత్మకథ రాస్తా. అందులో చాలా ఎక్కువ రాజారెడ్డి గారిని గురించే, రాజశేఖర రెడ్డి గారి నుంచే ఉంటుంది. కానీ మా ఇద్దరి మధ్యన ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారి క్రిమేషన్ అయిపోయిన తర్వాత ఒక వారానికి మళ్ళీ ఆయన